ఈ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనములు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో కూడా తండ్రి మీ విలువైన అద్భుతమైన మాటలను పరిశీలన చేయడానికి, నేర్చుకోవడానికి, తద్వారా మా బ్రతుకులను సరిచేసుకోవడానికి మీరే కృప చూపించమని చెప్పుచున్న నాకు సమయోచితమైన సందర్భానుసారమైన జ్ఞానాన్ని ప్రసాదించి వినుచున్న పిల్లలకు కూడా వారి మనోనేతలను వెలిగింపచేసి ప్రతి మాటను మీ మాటగా భావించి అర్థం చేసుకొని ఆ ప్రకారంగా నడుచుకునే ధన్యతను వారికి ప్రసాదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో వందనములు చెల్లిస్తూ ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము. యోబు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. చాలండి. ఏమన్నా ఇక్కడ యోబు గారు మాట్లాడుతూ నా దుఃఖం ఎందులో పెట్టబడును గాక అంటున్నాడు? త్రాసులో. మనుషులకి వచ్చినటువంటి దుఃఖాన్ని దేవుడు త్రాసులో తోస్తాడా? ఏమండి, అసలు త్రాసులో ఎలా తోస్తాడు? ఏమన్నా కందిపప్ప, లేకపోతే పెసరపప్ప, లేకపోతే ఉప్ప, ఏదైనా వస్తువా తోచడానికి? ఏమండి, త్రాసు అంటే ఏంటి? తక్కెడ. మీరు కిరాణా షాపుల్లో కట్ట మరి కాట అంటారు కదా, ఓకేనా? ఒకవైపు మరి కేజీ రాళ్ళు ఉంటే మరొక వైపు ఏదైతే సరుకు ఉంటుందో ఆహార పదార్థం లేదా మరి కిరాణా సామాగ్రి, వాటిని తగిన ఇప్పుడు 1/2 కేజీయా, 1/4 కేజీయా, కేజీయా ఎంత అన్నది ఈ రాయిని బట్టి ఇక్కడ వస్తువు వేయడం అనేది జరుగుతుంది. సమానంగా తూగితే ఏమంటే ఆ వస్తువును మరి ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ దుఃఖాన్ని త్రాసులో తోచమంటున్నాడు. ఎవరి దుఃఖం? మళ్ళీ చదవన్నమాట 2వ వచనం. నా దుఃఖము చక్కగా తోచబడును గాక. అంటే దుఃఖాన్ని త్రాసులో దేవుడు తోస్తాడా అనంటే ఇక్కడ దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటే దేనితో? మరలేమంటున్నాడు దాని కింద? దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక వస్తువును మరి పక్కనేమో కేజీ రాళ్ళు ఉంటాయి, ఏమంటే మరొక పక్క వస్తువు ఉంటుంది. మరి ఇప్పుడు ఒక పక్క దుఃఖాన్ని పెడితే మరొక పక్క దేనిని పెడతాడు దేవుడు? దేనిని పెట్టి సరితూగుతాడు లేదా సరితోస్తాడు? ఏమండి, అర్థమైందన్నమాట. వస్తువులనైతే కేజీ రాళ్ళు పెట్టి సరిగ్గా తోస్తారు. మరి ఇప్పుడు ఈ దుఃఖాన్ని త్రాసులో వేస్తే దేనితో మరి ఏమంటారు దాన్ని? ఏమండి, సరితూగుతుంది. దేనితో కొలుస్తాడు? ఏమండి, ఇప్పుడు పాలని వేటిల్లో కొలుస్తారు? లీటర్లో, అవునా? పంచదార, పప్పులు, ఉప్పులు వీటిని కేజీల్లో, ఓకేనా? మరి మంచు నూనె ఏమండి, అది కేజీల్లోనూ ఉంటది, అలాగే లీటర్లో కూడా ఉంటది, అవునా కదా? ఎంఎల్ అంటారు, 90 ml వస్తుంది. ఓకే, ఇలా ప్రతి వస్తువుకి ఒక కొలమానం ఉంది, ఒక కొలత ఉంది. మరి దుఃఖం అనేటువంటి దీనిని తోచడానికి ఏ కొలమానం ఉంది? ఏమండి,
దీనిని దేని ద్వారా తోస్తారు? దేనితో సమానంగా సరితోస్తారు? ఏమండి? దేనితో? ఓకేనా? లేకపోతే అసలు దుఃఖం అనేది మరి ఏ రకంగా వస్తుంది? ఎటువంటి రకమైనటువంటి దుఃఖాన్ని దేవుడు త్రాసులో తోస్తాడు? ఇది కూడా తెలియదు కదా. ఓకే, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ఆ మాటను చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం అండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఓకే, అంటే ఏ విధంగా దుఃఖపడిన వారిని దేవుడు ఓదారుస్తానంటున్నాడు? ఈరోజు చాలా మంది మరి మీ దుఃఖ దినములు సమాప్తమగును, నా దగ్గరికి రండి అంటారు. అవునే కదా? మీరు అప్పుల బాధల్లో ఉన్నారా? లేకపోతే రోగాలతో బాధపడుతున్నారా? లేదా దెయ్యాల చేత పీడింపబడుతున్నారా? మీ దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం అవ్వాలంటే 7 వారాలు రండి, లేకపోతే 14 వారాలు రండి అని మరి చాలా మంది పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు అందరి దుఃఖాలను పోగొడతాడా, లేకపోతే ఈ దుఃఖానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఎటువంటి దుఃఖాన్ని పోగొడతాడు? ఎటువంటి దుఃఖంతో బాధపడుతున్న వారిని దేవుడు ఓదారుస్తాడు? ఏమంటే ఇది కూడా తెలియాలి కదా. ఇప్పుడు రమ్మన్నాడు కదా అని ఏమండి ఎందుకు రమ్మన్నాడో తెలుసుకోకుండా వెళ్ళకూడదు కదా. ఏమంటే ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్ ఇస్తాం అని ఒక ప్రకటన వచ్చింది. ఎవరికి ఇస్తారు, ఏ వయసు వాళ్ళకి ఇస్తారు, దానికి కావలసినటువంటి మరి ఏమంటారు వాటిని, ఆ డాక్యుమెంట్స్, లేకపోతే ఆధార్ కావచ్చు, లేకపోతే బ్యాంక్ కావచ్చు, అంటే ఆ ప్రూఫ్స్ ఏం కావాలి ఏమండి అని అడుగుతామా లేదా? అంతేనా? లేకపోతే చిన్నలు పెద్దలు అందరూ కూడా వెళ్ళిపోతారా? ఏమండి వెళ్ళరు, తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా దుఃఖాన్ని దేవుడు త్రాసులో తోస్తాను అని అనగానే ఎవరి దుఃఖాన్ని పడితే వాళ్ళ దుఃఖాన్ని ఏ రకంగానైనా వాళ్ళు మరి తెచ్చుకున్నటువంటి దుఃఖం, ఇప్పుడు వాళ్ళ స్వయం కృతాపరాధం చేత తెచ్చుకున్నటువంటి దుఃఖం ఒకటి ఉంటది. ఏమంటే ఉదాహరణకి ఉన్నదానికంటే ఏమంటే ఎక్కువ జలసాలకు పోవడం. ఎదుటివాడు మరి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఎలా తయారయ్యారు? ఒకడు మరి బైక్ పేర్లు ఏంటనైనా కవాసాకి, ఇంకా ఏంటది ఇన్ఫీల్డ్, ఓకే, ఇలా ఎన్నో రకరకాల బైకులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ నాన్న గవర్నమెంట్ జాబు బాగా సంపాదిస్తాడు కాబట్టి వాడికి ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి వాడి కొడుక్కి ఆ తండ్రి కొనిపెట్టాడు. వాడిని చూసి నువ్వు ఏమంటే నాకు కూడా అదే బైక్ కావాలంటే ఇది ఎలా ఉంది? పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఉంటది. ఓకేనా? నీ స్థాయికి తగ్గట్టుగా ఏమంటే నీ స్థాయిలో మరి నీ తండ్రి సైకిల్ ఇస్తే సైకిల్, లేకపోతే ఎక్సెల్ బండి ఇస్తే ఎక్సెల్ బండి. ఓకేనా? దానిని బట్టి నువ్వు నడుచుకోవాలి కానీ ఎదుటివాడు ఇన్ఫీల్డ్ కొన్నాడు లేకపోతే కవాసాకి కొన్నాడు కదా అని నువ్వు కూడా అది కొనడానికి చూస్తే ఏమైపోద్ది? అప్పులు పాలైపోతాం. ఓకేనా? పక్కింటి వాడు ఏసీ వేయించుకున్నాడు కదా అని వాడిని చూసి మనం కూడా ఏసీ వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తే నెల నెల ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. ఒకవేళ అది కట్టకపోతే ఏమైపోద్ది? నలుగురిలో నవ్వులు పాలు, ఆ ఏసీ ఎత్తుకుపోతాడు. అవునా కదా? ఇటువంటి అవసరమా? మరి ఈ విధమైనటువంటి మరి దుఃఖాన్ని కొని తెచ్చుకున్న వారికి దేవుడు ఓదార్పునిస్తాడా? ఏమండి? ఇకపోతే దేవుడు బైబిల్లో చాలా విచిత్రంగా దుఃఖించడానికి కూడా సమయం కలదన్నాడు. ఏమంటే ఒకసారి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము ముందుగా 1వ వచనం చూసి 4వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము
3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఓకే అని చెబుతూ 4వ వచనంలో ఏమంటున్నాడు? ఏడ్చుటకు నవ్వుటకు, ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు. ఏమండి? ఏడవడానికి నవ్వడానికి. అంటే ఏడ్చే టైం ఒకటి ఉంటుంది, నవ్వే టైం ఒకటి ఉంటుంది. అవునా కదా? ఎప్పుడు 24 గంటలు కూడా హహహ అంటే నవ్వుతూ ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? ఏమండి? పిచ్చోళ్ళు అనుకుంటారు. అవునా? ఈ నవ్వులు మరి ఎక్కడైనా చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే వీడు మాత్రం నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, ఏమంటారు? వీడిని ఎరా, మేము మా ఇంట్లో మరి చెట్టంత మనిషిని పోగొట్టుకుని మేము ఏడుస్తుంటే బాధల్లో ఉంటే నీకు సంతోషంగా ఉందా, నీకు నవ్వులాటగా ఉందా అని తిడతారు. అవును కదా? అంటే ఏడవడానికి సమయం ఉంది, నవ్వడానికి సమయం ఉంది, అలాగే దుఃఖించడానికి సమయం ఉంది. అవును కదా? అంటే ప్రతి దానికి కూడా సమయం ఉంది. అయితే ఇక్కడ యోబు గారి మాటల్లో నా దుఃఖము చక్కగా తోచబడును గాక, నా ఆపద త్రాసులో ఏమంటే వేయబడును గాక అంటూ ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకసారి మన పాఠానికి వచ్చేద్దాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం మళ్ళీ చూద్దామంటే, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక, అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. చాలా ఏమండి, ఇక్కడ యోబు గారికి వచ్చినటువంటి ఈ దుఃఖం, ఈ ఆపద ఏ రకమైనటువంటి దుఃఖం? ఏమంటే తనకు తానుగా తెచ్చుకున్నటువంటి దుఃఖమా, లేకపోతే దైవ చిత్తానుసారంగా వచ్చినటువంటి దుఃఖమా? ఎటువంటి దుఃఖం ఇది? ఏమంటే 2 రకాల దుఃఖాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉంటాయి. ప్రారంభంలోనే చెప్పాను మీకు. దైవ చిత్తానుసారంగా వచ్చినటువంటి దుఃఖాన్ని దేవుడు త్రాసులో తోస్తాడు. అలా దుఃఖపడిన వారినే దేవుడు వాదారుస్తాడు. ఓకేనండి. ఒకసారి ఈ 2 రకాల దుఃఖాల గురించి చూసి అప్పుడు యోబు గారికి వచ్చినటువంటి ఆ దుఃఖం ఏంటో మనం చూద్దాం. ముందుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9, 10 వచనాలు చూద్దామంట. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఓకేనండి. అంటే మనం మన స్వయం కృతాపరాధము చేత తెచ్చుకున్నటువంటి ఆ లోక సంబంధమైన దుఃఖం దేనిని కలుగజేస్తుంది? మరణాన్ని కలుగజేస్తుంది. అవునే కదండి. నిజంగా చాలా మంది, ఎంతమంది మరి అప్పుల బాధల్లో ఉండి వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఓకేనా? కాబట్టి ఆ రకంగా వచ్చిన వాళ్ళను కూడా ఈ రోజు చాలా మంది పిలుస్తున్నారు. అవునే కదా? ఇదిగో, మీరు ఎటువంటి బాధల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి దుఃఖంలో ఉన్నప్పటికీ దేవుడు మీ దుఃఖాన్ని తీరుస్తాడు, రండి, వాదారుస్తాడు, రండి అని పిలుస్తున్నారనంటే ఈరోజు పిలిచే వాళ్ళకే సరైనటువంటి అవగాహన బైబిల్ మీద లేదు వాళ్ళకి. ఓకేనా? ఇక్కడ యోబు గారికి వచ్చినటువంటి ఆ దుఃఖం ఏంటో ఏమంటే మనం డైరెక్ట్ గా మరి ఇక పాఠంలోకి వెళ్ళిపోదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము
మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఉజ్జు దేశమునందు యోబు గ్రంథము ఓకే, ఒకసారి మనం ఆరాధ్యంలోకి వెళదాం. పాఠం అది కదా. ఒకసారి 6వ అధ్యాయము 2వ వచనం మళ్ళీ చదువుదాం. నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. ఓకే, కాబట్టి ఇక్కడ దేనితో సరితూస్తాడు దాని గురించి మాట్లాడుకోవాలి మనం. ఏమంటే ఇప్పుడు దుఃఖం ఒకవైపు, మరొక వైపు దేనిని పెడతాడు? దేనితో సరితూస్తేనే మరి ఈ దుఃఖం తోచబడుతుంది అని అంటే, ఇందాక చూపించాను కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఒక పక్క దేవుని వాక్యము, ఆ దేవుని వాక్యములో ఉన్నదాని ప్రకారంగా మన జీవితాన్ని చూస్తాడు, త్రాసులో వేస్తాడు. మరొక పక్క మన దుఃఖాన్ని వేస్తాడు. అంటే నీ జీవితం ఆత్మీయంగా ఏ విధంగా ఉందో దానిని బట్టే నీ దుఃఖాన్ని దేవుడు త్రాసులో తోస్తాడు. అంటే దేవుడు చెప్పినటువంటి విధి విధానాలకి సరితూగుతుందా లేదా నీ దుఃఖం, ఏమంటే లేదా నీ ఆపద, లేదా నీ ఇష్టానుసారంగా ఏమైనా దుఃఖాన్ని తెచ్చుకున్నావా అని ఒక పక్క దేనిని వేస్తాడు? దేవుని వాక్యాన్ని పెట్టి మరొక పక్క మీ ఆపదని లేదా మీ దుఃఖాన్ని తోస్తాడనమాట. ఓకే, ఇక్కడ యోబు గారు మాట్లాడుతూ ఏమన్నాడు? 3వ వచనంలో, అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అన్నాడు. అంటే ఆయన విపత్తు, ఆయన దుఃఖం, ఆయన ఆపద దేనికంటే బరువుగా ఉందంటున్నాడు. ఏమంటే గోదావరిలో ఉన్నటువంటి ఇసుక కంటే కాదు, కారవలో ఉన్న ఇసుక కంటే కాదు, సముద్రములో ఉన్నటువంటి ఇసుక కంటే నా ఆపద లేదా నా విపత్తు బరువుగా ఉందన్నాడు. చూడండి, ఏమంటే అంటే సముద్రంలో ఉన్నటువంటి ఇసుక కంటే బరువైనదా ఆయన విపత్తు, ఆయన ఆపద, ఆయన దుఃఖము అని అంటే, నిజంగా ఆయనకు వచ్చినటువంటి దుఃఖము ఎవరికైనా వచ్చుండేదా? ఏమండి వచ్చుంటుంది అనుకుంటున్నారా? వచ్చుంటుందా ఎవరికైనా? ఎవరికి లేదండి. ఓకేనా, ఒకసారి ఆయనకు వచ్చినటువంటి ఆపదల గురించి మరి కొన్ని మాటలు చూద్దాం. ఇప్పుడు రండి 1వ అధ్యాయానికి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి చూద్దామండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థ వర్తనుడు. ఏమంటే యథార్థ వర్తనుడు అంటే, వర్తనుడు అంటే అర్థం ఏంటి? ఏమంటే వర్తకము అంటే వ్యాపారము అని అర్థం. అంటే అతడు చేసే వ్యాపారము కూడా ఏ విధంగా చేసేవాడు? యథార్థంగా. కాబట్టి వ్యాపారంలో కూడా యథార్థత ఉంటుందా? వ్యాపారం అంటేనే లాభాలతో కూడినటువంటి వ్యాపారం, అవునా? లాభం లేకుండా ఎవరు కూడా వ్యాపారం చేయరు. కానీ ఇతడు ఆ వ్యాపారములో కూడా దేనిని కలిగి ఉన్నాడు? దేనితో వ్యాపారాన్ని చేశాడంట? యథార్థతతో. ఓకేనండి, అంటే యథార్థంగానే వ్యాపారం చేశాడా? అవునండి. ఏమంటే నిజంగా ఏ లాభం లేకుండా ఎవరైనా వ్యాపారం చేస్తారా? ఎవరు చేయరు. మరలా ఆ వ్యాపారంలో కూడా ఎటువంటిది? న్యాయం. అంటే న్యాయబద్ధంగానే లాభాన్ని తీసుకునేవాడు, అంతే. ఇప్పుడు ఉదాహరణకి వ్యాపారస్తులు చూడండి, మీరు మన ఇళ్ల దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏ బట్టలు తీసుకునో లేకపోతే ఏదైనా వస్తువులు తీసుకునో, వాడు 50 రూపాయల వస్తువుని ఎంత అమ్ముతాడంటే, ఎంత చెప్తాడు రేటు? 150 చెప్తాడంటే. ఎందుకంటే 100 పైన చెప్తాడు రేటు. ఎందుకంటే మీరు కనీసం 100 అయినా ఇస్తారని.
అవునా? 50 రూపాయల వస్తువుని, అంటే వాడికి పడేది 50 అయితే ఎంత చెప్తాడు? 150 చెప్తాడు. కనీసం 100కైనా వస్తారని. అవును కదా? అంటే ఇందులో న్యాయం ఉందా? యథార్థత ఉందా? లేదండి. మహా అయితే వాడు ఒక 10 20 వేసుకుని అమ్ముకుంటే అది ఒక న్యాయబద్ధమైన వ్యాపారం. కానీ ఏకంగా ఏమండి డబలు, అవును కదా? 50కి 100 కలిపాడు, 2 రెట్టింపులు కలిపాడు. ఎవడన్నా నాలంటాడైతే సరే 150గా ఇచ్చే అంటాను నేను. అంత బేరాలు ఆడమండి. మగవాళ్ళు ఎక్కువగా బేరాలు ఆడరు మరి నాకు తెలిసి. స్త్రీలైతే ఏమండి ఇక ఆ నొదులు పెట్టరు. ఇక ఆడు 150 చెప్తే వీళ్ళు 30 రూపాయలు అడుగుతారు. వీళ్ళు 150 ఎక్కడ 30 ఎక్కడ ఏమండి? మనుషుల యొక్క నాడి కూడా వాడికి తెలిసే వాడు అంత రేటు చెప్తాడు. ఏమండి? అంటే వ్యాపారంలో ఏముండదు? వ్యాపారం అంటే అసలు యథార్థత ఉండదు, న్యాయం ఉండదు. కానీ ఇక్కడ యోబు గారు వ్యాపారంలో ఏ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడు? యథార్థత, న్యాయవంతం. ఓకేనండి. యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఏమంటే భయం ఉంది, భక్తి ఉంది. కానీ చాలా మందిలో ఏముండదో తెలుసా? చెడుతనాన్ని విసర్జించే గుణం ఉండదు. అసలు భయము భక్తి అంటేనే ఏంటి? ఏమంటే చెడుతనాన్ని విసర్జించడమే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండడం అన్నాడు. ఓకేనా? ఇదే యోబు గ్రంథము చదివితే, అలాగే సామెతల గ్రంథంలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. ఓకేనా? అంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? చెడుతనాన్ని విసర్జించడం. ఈరోజు ప్రతి ఆదివారము సంఘాలకు వెళతారు. ఇలా మధ్య మధ్యలో ఏమంటే ప్రార్థనలకి వెళతారు, పాటలు పాడతారు, వాక్యాలు చదువుతారు, అన్నీ చేస్తారు. కానీ చెడుతనాన్ని మాత్రం విసర్జించరు. ఏంటి చెడుతనాన్ని విసర్జించడం ఏంటి? ఏమంటే చెడుతనాన్ని విసర్జించడం ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఏమంటే దానిని చేయకుండా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను మీ నోట ఉచ్చరింపకూడదు, రాకూడదు అన్నాడు. అవును కదా? కానీ మన నోట వచ్చే మాటలే అవి. అవునా? అంటే మనం దేనిని విసర్జించడం లేదు? చెడుని, చెడు మాటలని. అర్థమవుతుందండి? చెడుతనాన్ని. ఇప్పటికీ ఏమండి ఏది మరి మా ఊళ్ళో అయితే, మా పేటలో ఉంది కదండి, నిజంగా గుళ్ళోకి వస్తే అందరూ కూడా నిజంగా భక్తి పరుల్లాగా ఎంతో మోకరించి ఏమంటే కన్నీటి ప్రార్థనలు చేస్తారండి. కానీ బయటికి వెళ్ళి చూడాలి, ఇక వాళ్ళ నోటి వెంట వస్తాయి, ఇక అక్కడ ఉండం. ఇక ఏమంటే నాలంటాడైతే అసలు ఒక్క క్షణం ఉండడు. ఓకేనా? కానీ మరి గుడిలోనేమో అంత భక్తి పరవశంతో ముసుగులేసుకొని మోకాళ్ళ మీద నిలబడి కన్నీరు కారుస్తూ ఏమంటే మరి ఎంతో వేదనతో ఉన్నట్టుగా దేవుని దగ్గర భక్తురాల్లాగా ప్రార్థన చేస్తారు. కానీ బయటికి వెళితే ప్రవర్తన ఎందుకు అలా ఉంది? ఏమంటే అంటే ఈరోజు చాలా మంది ఏదో దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళలో ఏమి లేదు? భయం లేదు, భక్తి లేదు, చెడుతనాన్ని విసర్జించే గుణం లేదు. ఇక్కడ యోబు గారిలో ఏముంది? యథార్థత ఉంది, న్యాయం ఉంది. ఏమండి దేవుని ఎడల భయము భక్తి, చెడుతనాన్ని విసర్జించే గుణము. ఏమండి ఇది ఎవరు చెప్తున్నారు? ఒకసారి 8వ వచనం కూడా చూడండి. ఒకసారి దేవుడే యోబు గారిని గూర్చి
సాక్ష్యం ఇస్తున్నాడండి, సాతానుతో చెప్తున్నాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఓకేనండి, ఇక్కడ దేవుడే యోబు గారిని గురించి మాట్లాడుతున్నాడు. అతని వంటి వాడు ఎవ్వడు లేడు. ఓకేనా? ఏమంటే ఇంత భక్తిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి దుఃఖం వచ్చింది? ఏమంటే అంటే ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అతనికి ఎంతమంది పిల్లలండి? 7 కొడుకులు 3 కూతుళ్ళు. 2వ వచనం నుంచి ఉంటది. ఎంత ఆస్తుంది? ఏమండి? అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఏమండి? గొప్ప ఆస్తి ఉంది. ఆస్తి కంటే గొప్పగా కుమారులు ఉన్నారు. అవునే కదండి? ఆస్తి కంటే మరి గొప్ప వాళ్ళు ఎవరు? పిల్లలే కదండి. నా పిల్లలే నా ఆస్తి అంటూ ఉంటారు. అవునా? ఎన్ని కోట్లు ఇచ్చినా మరి ఆస్తి రాదు. ఓకే, కాబట్టి అంత ఆస్తిగా ఉన్నటువంటి పిల్లలు దూరం అయిపోయారు. దూరం అయిపోయారంటే వాళ్ళు ఏమన్నా వదిలేసి వెళ్ళిపోయారా? కాదండి, చనిపోయారండి. ఏమండి, 2 పిల్లలు ఉంటే 2 పిల్లల్లో ఒక్కరు చనిపోయారు అనుకోండి, ఎంత బాధ అండి. ఇప్పుడు మొన్ననే మరి మా చిన్నాన్న గారి మనవడు, 2 పిల్లలండి, 2 మగవాళ్ళే. ఓకేనా? మరి పెద్దోడు, వాడికి 10 సంవత్సరాలు నిండాయి. ఈ మొన్న జూన్ 23కి అనుకుంటా, 21కి 11 వస్తాయి అనమాట. ఓకేనండి. కానీ వాడి పుట్టినరోజుకు ముందుగానే, వాడి పుట్టినరోజు ఒక వారం ముందనగానే మరి వాడు చనిపోయాడండి. ఏమంటే అంటే గత 3 సంవత్సరాలుగా వాడు మరి ఏదో సమ్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. మరి చాలా హాస్పిటల్కి తిప్పారు, ఎంతో మంది డాక్టర్స్ని కలిశారు, ఎన్నో చేశారు. కానీ ఇంకా చివరిగా రాజమండ్రి, మరి అది మణిపాల్ హాస్పిటల్ ఏదో హాస్పిటల్ అండి. మరి అక్కడికి వెళ్ళి తీసుకెళ్తే మరి ఇక మీరు ఎక్కడికి తీసుకెళ్ళిన అవసరం లేదు. ఇక వాడు బ్రతికినన్నాళ్ళు ఏమండి వాడికి ఇష్టమైనవి అన్ని కూడా మీరు పెట్టండి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం. ఓకే, మరి అలా చేసేసరికి 3 సంవత్సరాలు అయిన తర్వాత మొన్ననే అండి, గతించి ఒక 15 రోజులు అవ్వచ్చాను. ఓకేనా? అంటే నిజంగా ఆ వ్యక్తి, అంటే ఆ కొడుకు పోయాడన్నటువంటి దిగ్భ్రాంతిలో మరి ఆ తల్లి, ఆ తండ్రి నిజంగా అసలు మరి ఎంత బాధ ఉంటుందండి అసలు. ఏమండి? అంటే మన కుటుంబంలో ఒక కొడుకు, మన కడుపున పుట్టినటువంటి కొడుకు చనిపోతే ఎంత బాధ ఉంటుందో. 2లో ఒక్కరు. ఓకేనా? ఒకడున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ యోబు గారికి అంతమంది పోయారు. ఎంతమంది? 10 మంది పోయారు. పోనీ ఒక్కరు పోతే ఇంకొకరు ఉన్నారు కదా, ఇంకొక 9 మంది ఉన్నారు కదా అని అనుకోవచ్చు. ఇక్కడ 2లో ఒకడు ఉన్నాడు కాబట్టి ఓకే, ఎంతో కొంత ఓదార్పు ఉండొచ్చు. ఏమండి? కానీ ఇక్కడ యోబు గారికి 10 మంది సంతానము పోయారు. ఇకపోతే తర్వాత ఉన్నటువంటి ఆస్తి ఏంటి? గొర్రెలు, ఏమంటే ఎడ్లు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. పోనీ ఆస్తి ఏమైనా ఉందానంటే అది కూడా పోయిందంటే. కానీ ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనిషిని ఏ విధంగా చూస్తారు? ఏమంటే చాలా చాలా హీనంగా చూస్తారు. అవునా? డబ్బు ఉంటేనే, అందుకనే ఏమన్నారు, డబ్బుంటే సుబ్బుగాడు అని పిలిచేవాడిని ఏమన్నా తర్వాత ఏమంటారంట వాడిని, డబ్బుంటే గనక. డబ్బు లేకపోతేనేమో సుబ్బుగాడు అంటారంట, ఒరే సుబ్బు ఎలా రా అంటారంట. డబ్బు ఉంటేనేమో ఏమన్నా సుబ్బరాజు గారు అంటారంట. అవునే కదా? ఏమన్నా నిజంగా ఇది లోకంలో ఉన్నటువంటి ఒక నానుడి. ఓకే, అంటే ఆస్తి ఉండాలి, డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే ఆ గౌరవం, ఆ హోదా, ఆ మర్యాద మామూలుది కాదు. అవునా? ఇప్పుడు ఎవరైనా
మరి కారు వేసుకుని వచ్చారనుకోండి, గబగబా ఏం చేస్తారు? ఏమంటే వెంటనే కారు దగ్గరికి వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా మామూలు వస్తున్నాడు అనుకోండి, మీరు కారు దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారా, మెట్ల దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. ఆడే వస్తాడు, ఆడే వచ్చి ఎక్కడ మూల కూర్చుంటాడు అనుకుంటారు. అదే ఒక కారు మీద వస్తే ఏమండి అక్కడికి వెళ్ళిపోతారు. ఓకేనా? ఏమండి ఇటువంటి పక్షపాతం ఉండకూడదు. ఓకే, అయితే ఇక్కడ డబ్బు ఉంటేనే గొప్ప. మరి అటువంటిది ఇక్కడ యోబు గారి జీవితం ఎలా అయిపోయిందనంటే, ఒక అంతస్తులో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఒక దిగజారిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడనంటే అతని పరిస్థితి ఎలా ఉంటుందండి? మన కళ్ళ ముందే ఎవరైనా బాగా బ్రతికి ఏమండి కారులోను బంగ్లాలోను చాలా లగ్జరీ లైఫ్ ను జీవించి మరి వారి పరిస్థితి బాగోక మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంత గుప్పెడు అన్నం అడుక్కుంటూ మన కళ్ళకి కనిపిస్తే మనం ఏమంటాం? ఏమండి ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు అంటాం, అవును కదా? వాళ్ళని చూసి ఏమంటాం? ఒకప్పుడు ఎలా బతికారు వీళ్ళు? బాగా బతికారు. పాపం ఇప్పుడు ఏమీ లేనివాళ్ళలాగా ఉన్నారు. బాగా బ్రతికినప్పుడు వాళ్ళని ఎలా చూస్తాం? ఏమీ లేనప్పుడు ఎలా చూస్తాం? అవునా? మన దగ్గరికే వద్దాం, మన యొక్క దృష్టినే లెక్కలోకి తీసుకుందాం. బాగా బ్రతికినప్పుడు వాళ్ళని గౌరవించాం, వాళ్ళకి ఏమీ లేదు, ఇప్పుడు గౌరవిస్తామా? అంటే అప్పుడున్నంత మర్యాద, అప్పుడున్నంత గౌరవం ఇప్పుడు ఉండదు. అంటే ఇప్పుడు మనం దేనికి విలువనిస్తున్నాం? మనిషికా, మనిషి దగ్గర ఉన్నటువంటి ఆస్తికా? ఆస్తికండి. ఓకే, మరి ఇప్పుడు యోబు గారికి అటు కడుపున పుట్టినటువంటి పిల్లలైనటువంటి ఆస్తి లేదు, సంపాదించినటువంటి ఆ సంపాదన ఆ ఆస్తి కూడా లేదు, ఇక ఏమీ లేదు. ఏమండి నిజంగా ఇది ఎటువంటి దుఃఖం అండి? మరి ఆయన మాటలు చెప్తున్నాడు ఏమని? ఇదిగో నా దుఃఖము, నా ఆపద లేదా నా విపత్తు సముద్రములో ఉన్నటువంటి ఇసుక కంటే బరువైనది. ఏమండి మనిషికి బాధ ఎక్కువైపోతే అప్పుడప్పుడు ఏమని మాట్లాడతారు? నా గుండె చాలా బరువెక్కిపోయిందండి అంటారు, అవును కదా? అంటే గుండె బరువెక్కడం ఏంటి? గుండెల మీద ఎవరైనా కూర్చున్నారనా? ఏమండి అంటే అంత బాధ, అంత వేదన, అంత దుఃఖం ఏమంటే గుండె నిండా నిండిపోయింది, మనసు నిండా నిండిపోయింది. కాబట్టే గుండె చాలా బరువెక్కిపోయింది, మనసులో చాలా బాధ ఉంది అని మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ యోబు గారికి వచ్చినటువంటి ఈ బాధ, ఆపద అది మాటల్లో వర్ణించలేనిది. అందుకనే దేనితో పోలుస్తూ చెప్తున్నాడు? సముద్రములో ఉన్నటువంటి ఇసుక, అది ఎంత బరువు అండి? అది ఏమండి అసలు లెక్కకు మించి అన్నమాట అది. ఓకేనా? అంత బరువైనటువంటి దుఃఖం ఏమన్నా ఇది దేని వల్ల వచ్చింది? దేవుని పరీక్ష వల్ల వచ్చినటువంటి దుఃఖం. అంటే దైవ చిత్తానుసారంగా వచ్చినటువంటి దుఃఖం ఇది. ఈ దుఃఖాన్ని దేవుడు తీరుస్తాడా? తీర్చడా? తీరుస్తాడు, తీర్చాడు కూడా. ఏమండి నిజంగా మరి ఈ దుఃఖం గురించి మాట్లాడుతూ తన శిష్యులతోటి యేసుక్రీస్తు వారు ఏమనంటున్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోహాను సువార్త మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి ఇదిగో ఇప్పుడు మీరు దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖించవచ్చు, కానీ మీ దుఃఖం ఏమైపోతుంది? ఏమండి అది సంతోషంగా మార్పు చెందుతుంది. ఓకేనా? ఏమండి లోక సంబంధంగా దుఃఖాన్ని తెచ్చుకున్న వారి జీవితం ఇక ఎల్లప్పుడూ దుఃఖమేక.
కానీ దేవుని చిత్తానుసారంగా మీరు బ్రతికి వాక్యములో ఏదైతే ఉందో ఆ ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతికితే ఆ విధంగా వచ్చే దుఃఖం నీకు సంతోషంగా మార్చబడుతుంది. ఒకవేళ ఈ భూమి మీద నీకు అసలు మరి సంతోషాన్ని తీసుకురాకపోయినా, ఏమంటే నువ్వు ఒకవేళ ఆ దుఃఖంలోనే చనిపోయిన తర్వాత అయినా కూడా నీకు సంతోషం లభిస్తుంది. ఓకేనండి. ఈ భూమి మీద అన్ని శ్రమలే, అన్ని బాధలే. ఏ విధంగా? లోకానుసారంగా కాదు, దేవుని చిత్తానుసారంగా మనం ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని దుఃఖాలు అనుభవించినా, చివరి వరకు చనిపోయేంత వరకు కూడా అవి ఉన్నప్పటికీ చనిపోయిన తర్వాత సంతోషం, ఆనందం, విశ్రాంతి. ఓకేనండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎటువంటి దుఃఖాన్ని అనుభవించడానికి చూడాలి? దైవ చిత్తానుసారంగా. మన చిత్తానుసారంగా మనం తెచ్చుకున్నటువంటి దుఃఖానికి దేవుడు ఎందుకు ఓదార్పునిస్తాడు? అందుకని మత్తయి సువార్తలో ఏమన్నాడు? ఇదిగో దుఃఖపడువారు ధన్యులు. ఎటువంటి దుఃఖం అది? దైవ చిత్తానుసారంగా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మరి ఇది ఎలా తెలుస్తుంది ఇది ఎటువంటి దుఃఖం అని? దేవుడు చూస్తాడు. వారి ప్రవర్తనను బట్టి అది దైవ చిత్తానుసారమైన దుఃఖమా లేదా లోకానుసారమైన దుఃఖమా అన్నది. ఒకసారి చివరిగా మాట చూసుకుని ముగించేసుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము నేను వారి ప్రవర్తనను చూచితిని. 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. అంటే దేనిని బట్టి నీ దుఃఖాన్ని దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు? నీ ప్రవర్తనను బట్టి. ఓకేనండి. నీ ప్రవర్తన దేవుని ఎదుట సరి అయినదా కాదా? నీకు వచ్చినటువంటి దుఃఖం దైవ చిత్తానుసారంగా వచ్చిందా లేదా నీ చిత్తానుసారంగా, లోక చిత్తానుసారంగా వచ్చిందా అన్నది మన ప్రవర్తనను బట్టి దేవుడు చూస్తాడు. అలా చూసి నిజంగా అది దైవ చిత్తానుసారంగానే వస్తే ఆ దుఃఖాన్ని దేవుడు త్రాసులో వేసి తూచి నీకు తగిన కాలమందు ఏం చేస్తాడు? ఓదార్పునిస్తాడు. ఓకేనండి. ఏమండి దేవుడే మనకు ఓదార్పునిస్తే అసలు ఎంత హాయిగా ఉంటుందంటే, ఏమంటే ఇప్పుడు మనం బాధల్లో ఉన్నామండి. ఓకేనా? ఒక చిన్న పిల్లవాడు మరి వాడికి వచ్చినటువంటి కష్టాలు ఎటువంటివి ఉంటాయి? ఏమంటే ఒక పిల్లాడు వాడు 1వ తరగతి 2వ తరగతి చదువుతున్నాడు. వాడికి వచ్చే కష్టాలు ఏముంటాయి చెప్పండి? ఏమంటే ఇప్పుడు పుస్తకం లేదానో, పలక లేదానో, లేకపోతే టీచర్ కొట్టిందానో, ఇలా రకరకాల చిన్న చిన్న కారణాలు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు టీచర్ గారు ఒరే నువ్వు ఒక 50 రూపాయలు తీసుకురావాలి అందనుకోండి, వీడికి భయం వేస్తుంది. నిజంగా తల్లిదండ్రులను అర్థం చేసుకున్న వాడైతే వాడికి భయం వేస్తుంది. లేకపోతే మా నాన్న ఉన్నాడు, మా నాన్న చూసుకుంటాడా, మా అమ్మ ఉంది, మా అమ్మ చూసుకుంటాడు, ఇటువంటి వాళ్ళు ఉంటారండి. అవును కదా? ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకైతే అసలు వాళ్ళకి భయం ఉండదు. 50 100 తీసుకొస్తానంటాడు. అవునే కదా? కానీ నిజంగా మా చిన్నప్పుడు మరి ఫీజు కట్టాలి అని అంటే భయం వేసిద్దండి. ఎందుకంటే మేము సొంతంగా మరి పని చేసుకుంటూ మరి స్కూల్ సెలవులు ఇస్తారు కదంటే, మరి నేను 4వ తరగతి 5వ తరగతి చదివినప్పుడే మరి మా నాన్నగారు రిక్షా తొక్కితే నేను ఆ సెలవుల్లో రిక్షా కూడా వెళ్ళేవాడిని అనమాట అండి, చిన్నపిల్లప్పుడే. ఓకేనా? లేకపోతే కిరాణా షాపుల్లో పనిచేసేవాడిని, లేకపోతే ధాన్యం కొట్లో పనిచేసి, ఇలా రకరకాలుగా అనమాట. అంటే నేను చదువుకోవడానికి ఒకవేళ ఫీజు కట్టాలంటే భయం వేసింది. ఓకేనా? ఇప్పుడు అటువంటి సమయంలో నేను ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరైనా ఒరే నీ ఫీజు అంతా కూడా నువ్వు ఎంతవరకు చదువుకుంటావో అంతవరకు కూడా నేనే నీకు ఇస్తాను అని
ఆ వాదార్పు మాటలు నాకు ఎవరైతే చెప్పారో నిజంగా వాళ్ళు గనక నాకు దొరికితే, వాళ్ళు ఉంటే నేను ఎంత హాయిగా ఫీల్ అవుతాను, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. అవునే కదా. కష్టపడాల్సినటువంటి పని లేదు. ఏం చేయాలి? ఇక ఒకటే పని, చదువుకోవడమే పని. అవునే కదండి. కానీ అప్పటి వరకు అటు చదువుకుంటూ మళ్ళా నా ఫీజుకి, నా పుస్తకాలకి మరలా పని చేసుకుంటూ ఈ విధంగా మరి చాలా కష్టపడుతున్నటువంటి నాకు ఒక ఊరటనిచ్చినట్టుగానే ఉంటది కదండి. అవునే కదా. ఒక భరోసా, ఒక నెమ్మది, ఒక ఏమంటారు దాన్ని, ఒక ధైర్యం. ఓకేనా. అలాగే దేవుడు కూడా మనం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ, ఎన్ని అపాయాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు, ఇదిగో నాయనా నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నా పనిలో ఉన్నావు, నా కోసం బ్రతుకుతున్నావు, నీ యథార్థతను విడిచిపెట్టకుండా నా ఎడల భయము భక్తి కలిగి జీవిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ఏం చేస్తాను, నీ దుఃఖాన్ని తీసి నిన్ను వాదారుస్తాను అంటున్నాడు. ఓకేనండి. కాబట్టి దైవ చిత్తానుసారంగా వచ్చే దుఃఖాన్ని దేవుడు తన త్రాసులో వేసి తూచి ఏమండి మనల్ని వాదారుస్తాడు. ఓకే. కాబట్టి మనము మన స్వయం కృతాపరాధము చేత తెచ్చుకున్నటువంటి దుఃఖాన్ని కాకుండా దైవ చిత్తానుసారంగా మనం దుఃఖాన్ని అనుభవిస్తే ఆ దుఃఖానికి దేవుడు ఏం చేస్తాడు, నివారణ కల్పిస్తాడు. ఓకే. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ నేను మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు చెల్లిస్తూ, ఇదిగోనైనా ఇప్పటి వరకు మా దుఃఖములను మరి మీ త్రాసులో మరి తోస్తారని యోబు గారిని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి మేము నేర్చుకున్నాము నాయన. అది మీ చిత్తా. ఈ వాదార్పు మాటలను మేము మనసులో పెట్టుకున్న తండ్రి, మీ ఎడల భయము భక్తి కలిగి యోబు గారు ఏ విధంగానైతే యథార్థంగాను న్యాయవంతంగాను మీ అందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడుగా ఏ విధంగానైతే బ్రతికాడో అదే విధంగా మేము కూడా బ్రతకడానికి, మీకు ఇష్టలుగా ఉండడానికి మీరే సహాయం చేయమని ఎప్పటికప్పుడు చెప్పబడుతున్న ప్రతి మాట ద్వారా కూడా తండ్రి మా ప్రవర్తనను సరిచేసుకోవడానికి, మీకు అనుకూలంగా బ్రతకడానికి మీరే సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపం చేసుకోండి. మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేసి ఎవరు ఏ అక్కరల్లో ఉన్నారో తండ్రి ప్రతి అక్కరను మీరే తీర్చి మరి మీ చిత్తానుసారంగా వారి జీవితాలను మలుచుకుని మీకు ఇష్టలుగా బ్రతకగలిగే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ, మేము ప్రయాణం వెళ్ళుచుండగా మా ప్రయాణంలో కూడా మీరు తోడుగుండి క్షేమంగా నడిపించమని క్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఎప్పుడునూ ఎల్లప్పుడూ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి తోడేవుని నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు. ఓకే.